నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. శరన్నవరాత్రులు అక్టోబర్ 3వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి కదా. మరి ఈ సందర్భంగా శరన్నవరాత్రుల ఒక విశిష్టత గురించి, ఒక్కో రోజు ఒక్కో అవతారం గురించి మనతో చెప్పడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మగారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. సో అక్టోబర్ 3వ తారీఖు నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. అవునమ్మా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టత, ఒక్కొక్క అలంకరణ, ఒక్కొక్క నైవేద్యం అమ్మవారికి ఎంతో ప్రీతికరం కదా. సో ఆ ఒక్కొక్క గురించి మీరు చెప్పాలి. ముందుగా బాలా త్రిపుర సుందరి అవతారం కదమ్మా, విజయవాడ అమ్మవారి తీసుకుంటే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. మాతర్మే మధుకైటభగ్ని మహిష ప్రాణాపహోరోద్యమే హేలా నిర్మిత ధూమ్రలోచనవధే హే చండముండార్దిని నిశేషీకృత రత్నబీజదనుజే నిత్యే నిశుంభావహే శుంభధ్వంసిని సంహరా సుదురితం దుర్గే నమస్తేంబికా. విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద కొలువై ఉన్నటువంటి కనకదుర్గాదేవి నవరాత్రులలో మొట్టమొదటి రోజున స్వర్ణ కవచాలంకృత దుర్గా బాలా త్రిపుర సుందరి అనేటటువంటి అవతారంతో మనకి దర్శనమిస్తుంది. ఎప్పుడూ కూడా మొదటి రోజున స్వర్ణ కవచాలంకృత దుర్గగా ఆవిడ మొదటి రోజు మొదటే గనక బాలా అనే పేరుతో కూడా బాలా త్రిపుర సుందరి అన్న పేరుతో మనకి దర్శనమిస్తుంది. అసలు ఆవిడ పేరేమిటి? విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారి పేరు కనకదుర్గ. కనకం అంటే బంగారం. ఆ బంగారంతో ఆవిడకున్న సంబంధం ఏమిటి అది నిరూపించటం కోసం మొదటి రోజున స్వర్ణ కవచం ధరిస్తుంది ఆవిడ. బంగారు కవచంతో ఉన్నటువంటి అమ్మవారు. అందుకని దీనికి కారణం ఏమిటి అంటే, ఒకప్పుడు మాధవవర్మ అనేటటువంటి రాజు బెజవాడని పరిపాలించాడు. ఇప్పుడు మనం విజయవాడ అంటున్నాం కానీ దానికి ఉన్న పేరు బెజవాడ. బెజ్జంవాడ బెజవాడ అయింది. కృష్ణా నది అక్కడ ఆ పర్వతాన్ని నాకు కొంచెం బెజ్జం అంత చోటి ఇవా నేను ఎడతాను అని అందిట. అంటే ఆ కొండ కాస్త చోటు ఇచ్చింది. కానీ దానివల్ల ఏమైంది, ఆ ప్రవాహ వేగానికి కొండ రెండు ముక్కలైంది. ఇప్పటికి కూడా గమనించినట్టయితే మనం ఎంతో కొట్టేశాం గాని లేకపోయినట్టయితే అటుపక్క సీతానగరంలో ఉన్న కొండ, ఇక్కడ ఉన్న ఇంద్రకీలాద్రి ఇలా పెడితే ఒక దాంట్లో ఒకటి జిగ్జాగ్లు ఇలా అతుక్కుపోయినట్టు కనపడతాయి. అలా ఉంటాయి. ఇప్పుడు మనం చాలా కొట్టేసిన తర్వాత అంత కనపడకపోవచ్చు. మా చిన్నతనంలో వరకు అలాగే ఉండేవి. అలాంటిది బెజ్జంవాడ బెజవాడ. బెజవాడ రాజధానిగా మాధవవర్మ అనేటటువంటి రాజు పరిపాలన చేశాడు. ఆయన ధర్మనిరతికి మెచ్చి అమ్మవారు అక్కడ 2 గడియల పాటు బంగారు వర్షం కురిపించింది. ఆయనకి ఒక్కడే కొడుకు. ఆయన ధర్మ మార్గంలో పరిపాలన చేశాడు. ఆయన కొడుకు కూడా అంత ధర్మాత్ముడే, మంచివాడే. ఎవరో ఒక పొగరుబోతు గుర్రాలను తెచ్చిచ్చారు. తెచ్చిస్తే ఆ గుర్రాన్ని నేను స్వాధీనపరుచుకోగలను అని చెప్పి ఆ గుర్రాలు కట్టినటువంటి రథానికి కట్టి నడుపుతున్నాడు. ఈ లోపల ఈ పొగరుబోతు గుర్రాలని స్వాధీనం చేసుకుంటూ వెడుతున్నాడు అని చెప్పి ఎవరు దారిలో ఉండొద్దు అని చెప్పి పరిచారకులు చెప్తూనే ఉన్నారు. అయినా సరే ఒక పిల్లవాడు వచ్చాడు. ఈయన అదుపులోకి లేక ఆ రథం చక్రాల కింద పడి పిల్లాడు చనిపోయాడు. చనిపోతే ఆ పిల్లవాడిని తీసుకెళ్లి రాజుగారి దగ్గర పెట్టి, డబ్బుంటే తినచ్చు, ఏదన్నా చెయ్యొచ్చు, ఇలా నాకు ఏకైకమైనటువంటి ఆధారమైన పిల్లవాడిని ఇలా చంపేస్తారా అని ఆవిడ వెళ్ళి పిల్లవాడిని అక్కడ పెట్టి ఏడ్చింది. వెంటనే రాజు అక్కడ ఉన్న న్యాయాధిపతుల్ని వాళ్ళని పిలిచి దీనికి శిక్ష ఏమిటి అని అడిగాడు. అడిగితే వాళ్ళు తలలు పట్టుకున్నారు, మల్లగుల్లాలు పడ్డారు. అబద్ధం చెప్పడానికి వీలు లేదు. రాజా, నిజానికి దీనికి శిక్ష ఇలా నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ఒకరి ప్రాణం తీసినటువంటి వాడికి శిక్ష మరణశిక్షే. కానీ రాజకుమారుడు కావాలని చేయలేదు. రాజ్యానికి ఏకైక వారసుడు, ఇంకా ఆయనకి ఇంకో పిల్లలు లేరు.
అటువంటి రాజు ధర్మంగా ఉండేటటువంటి వాడు, అటువంటి వాడు కావాలని చేయలేదు గనక శిక్ష తగ్గించవచ్చు అని చెప్పారు. ఓకే. రాజన్నాడు, రాజకుమారుడైనా మరొకళ్ళైనా ధర్మం ధర్మమే, ఇతడికి సాయంకాలానికల్లా మరణశిక్ష విధించండి అని చెప్పాడు. ఇది పొద్దున జరిగింది, సాయంకాలం మరణశిక్ష అని సింహాసనం దిగి భల్లున ఏడిచాడు. సింహాసనం మీద కూర్చున్నప్పుడు రాజు, దిగేటప్పటికి తండ్రి. అంతఃపురానికి వెళ్ళాడు. పశ్చిమ దిక్కు వైపుకు చూస్తూ సూర్యుడు అస్తమిస్తూ ఉండగా ఆ వైపుకు తిరిగి అలా నిలబడిపోయాడు. ఎందుకంటే అక్కడ ఉరి తీశారు అప్పుడు పిల్లవాడిని. ఎప్పుడైతే అక్కడ పిల్లవాడిని ఉరి తీస్తే ఈయన కళ్ళలోంచి తండ్రిగా కళ్ళ నీళ్లు పడ్డాయో, ఇతడి ధర్మనిరతికి మెచ్చి బెజవాడని పరిపాలిస్తున్న అమ్మవారు దుర్గాదేవి బంగారు వర్షం కురిపించింది. అందుకని ఆవిడ కనకదుర్గ అయింది అని చెప్తూ ఉంటారు. అందుకని ఆవిడకి మొదటి రోజున అలా ధర్మాన్ని నిలబెట్టినందుకు బంగారు వర్షం కురిపించింది గనక దసరాల్లో మొదటి రోజున స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి బాలా త్రిపుర సుందరిగా ఆవిడకి అలంకారం చేయడం జరుగుతుందమ్మా. బాలా త్రిపుర సుందరిగా కదా ఈరోజు మనం అమ్మవారిని ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు మనం పూజించేది. బాలా త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. శ్రీచక్రంలో 3 ఉంటాయి భాగాలు, అందులో మొదటిదన్నమాట ఈవిడ. షోడశీ విద్యకి ఈవిడ అధిష్టాత్రి. కాబట్టి ఈ రోజున ఉపాసకులు త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం కోసం ఏం చెయ్యాలి అంటే, ఈవిడ బాలా త్రిపుర సుందరి అన్నారు కదా, అంచేత బాల పూజ చేయడం ప్రారంభించాలి. ఈ రోజు నుంచి కూడా 10 రోజులు చేస్తారమ్మా. 10 రోజుల్లోనూ ఏమేం చేస్తారంటే బాల పూజ చేస్తారు ఉదయం, తరువాత సువాసిని పూజ చేస్తారు, కుమారి పూజ కూడా చేస్తారు, ఇంకా శక్తి ఉన్నవాళ్ళు దంపతి పూజ కూడా చేస్తారు. తప్పనిసరిగా మిగిలిన కుమారి పూజ, సువాసిని పూజ ఒక్కసారి చేసినా బాల పూజ మాత్రం తప్పనిసరిగా చేస్తారు. 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి చేస్తారు. ఈనాడు అలా బాల పూజకి చాలా ప్రాధాన్యం ఉంది. ఈ రోజు చేయలేనటువంటి వాళ్ళు కూడా చివరి రోజునన్నా ఆ బాలల్ని, చిన్న పిల్లల్ని పిలిచి కూర్చోబెట్టి పూజ చేయడం ఉంటుంది. సరస్వతి పూజ రోజు కూడా చూస్తుంటాం కదా, ఎప్పుడైనా చేయొచ్చు. అంటే రోజుకొకళ్ళ చొప్పున ఏ రోజుకి ఆ రోజు చేసినా సరే, లేదంటే అందరినీ కలిపి ఒక రోజు, లేదా అంతమందిని చేయలేనంటే ప్రతిరోజుకి సంబంధించి ఒక్క బాలని కూడా పూజ చేయడం సరిపోతుంది. ఓకే, చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.